హలో మదర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్స్ లైఫ్. ముందుగా నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. లేదా పక్కన ఉన్న గంట కూడా కొంచెం గట్టిగా కొట్టండి. అలా అయితే ఎలా వీడియో పెట్టుకున్నా అలా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ సబ్స్క్రైబ్లీ ఫ్రీ. మీ లవ్ని, సపోర్ట్ని నాకు ఓపెన్గా చూపించాలనుకుంటే ఇదొక్కటే మార్గం. లవ్ లెట్స్ గెట్ ఇంటూ వీడియో. Hi. We are twinning. Oh. Daddy got the road. Oh, Dad. మీకు టైటిల్ చూసి అర్థమై ఉంటుంది ఎక్కడికి వెళ్తున్నాము అని. బట్ స్టిల్ నేను చెప్తాను. ఇప్పుడు పాపకి హాలిడేస్ ఉన్నాయి కదా, ఎప్పుడు ఇంట్లోనే ఏం ఉంచుతాంలే అని చెప్పేసి కాస్త అవుటింగ్కి తీసుకెళ్దామని బయలుదేరామన్నమాట. ఇన్నాళ్ళు కూడా ఫుల్ వర్షాలు పడి రోడ్లన్నీ మునిగిపోయాయి కదా, సో అన్ని ఫుల్ గతుకులే ఉన్నాయి. ఈ రోజు అనుకుంటే మేము బయటకు వచ్చాము. స్టిల్ మబ్బులుగానే ఉన్నాయి, బట్ వర్షం అయితే లేదు. ఏదో ఒకట్లే సన్నీగా లేకపోతే చాలు, వేడిలో మేము నడవలేము బయట అని చెప్పేసి ఈ రోజు ఎంచుకున్నాం అనమాట. సో ఫైనల్లీ ఎక్కడికి వెళ్తున్నామో చెప్పేస్తాను. ఈరోజు ఒక 2 ప్లేసెస్కి వెళ్దాము అనుకున్నాము. ఫస్ట్ అయితే చామల్ల ప్యాలెస్కి వెళ్దాము. అక్కడ నుంచి ఇంకా టైం ఉంటే చార్మినార్ కూడా వెళ్దాము అనుకుని అయితే వచ్చాము. ఇప్పుడు చూస్తే చార్మినార్ దగ్గరికి వచ్చేసాం, బట్ ఇప్పుడు అక్కడికైతే వెళ్ళట్లేదు. మేము వచ్చేసరికి లంచ్ టైం అయిపోయింది. సో అందుకని చెప్పేసి ఏదైనా తినేసి వెళ్దాము, లేకపోతే మొత్తం నడవాలి కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇక్కడ దగ్గరలో ఉన్న రెస్టారెంట్కి వచ్చాము. ఇక్కడ మేము ఆర్డర్ ఇచ్చి తిని బయటకు వెళ్ళేసరికి చాలా టైం అయిపోయింది. సో ఆల్మోస్ట్ 1 అవర్ పైన అయిపోయింది అనమాట, 1.5 అవర్ అనుకుంటా. హాలిడేస్ కదా, చాలా మంది పీపుల్ వచ్చారు. సో అలా రావటం వల్ల రెస్టారెంట్లో ఆర్డర్ తీసుకొని అవి చేయటానికి కూడా చాలా ఎక్కువ టైం తీసుకున్నారు. ఫైనల్లీ బయటకు వచ్చామన్నమాట. మేము వచ్చేసరికి ఇంకా ఎక్కువ మంది పీపుల్ వచ్చేసారు. ఈవినింగ్ దగ్గరకు వస్తున్న కొద్దీ పీపుల్ కూడా ఎక్కువ మంది అవుతూ ఉంటారనమాట. ఫైనల్లీ చామల్ల ప్యాలెస్ కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఎంట్రన్స్ గేట్ దగ్గర మేము వెయిట్ చేస్తున్నాం అనమాట. మా హస్బెండ్ టికెట్ తీసుకురావడానికి వెళ్ళారు. ఓకే, ఫైనల్లీ అయితే లోపలికి వచ్చేసాము. లోపల కూడా చాలా ప్లెజెంట్గా ఉంది. ఇన్ని ఇయర్స్ అయినా కూడాను ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. నాకు ఇలాంటి ప్యాలెసెస్, వాటి స్టోరీస్ నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఒకప్పుడు మా డాడ్ తీసుకువెళ్తూ ఉండేవాళ్ళు ఇలాంటి ప్లేసెస్కి. ఇప్పుడు మా హస్బెండ్ కంటిన్యూ చేస్తున్నారనమాట ఆ లెగసీని. రిటర్న్ వస్తాం కదా, రిటర్న్ వచ్చినప్పుడు అక్కడికి వెళ్దాం ఒకసారి. అల్ట్రా వైడ్ 0.5. ఓకే, ఇంకా మొత్తం బర్త్డే బుద్ధి మ్యూజియం షాప్ అంటే వెళ్దామా? ఇప్పుడైతే మెయిన్ ప్యాలెస్కి అయితే వచ్చాము. ఇక్కడ ఇందులో ఉండే ఆర్కిటెక్చర్ అనేది ఫ్యూజన్గా ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ ఎవరైతే మనము వెళ్ళామో, ఎంత డైవర్సిటీ పీపుల్ వెళ్ళామో, డిఫరెంట్ కల్చర్స్, అలానే ఇందులో ఉండే థింగ్స్ కూడా, అంటే వాళ్ళు యూజ్ చేసేవి లేదా వాళ్ళ ఆర్కిటెక్చర్ లేకపోతే ప్రతిదీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. అంటే ఒకే కల్చర్కి సంబంధించినవి కావన్నమాట. ఇక్కడ మనము పెర్షియన్, రాజస్థానీ, యూరోపియన్ స్టైల్లో అన్ని రకాల ఆర్కిటెక్చర్ చూడొచ్చు. అండ్ వింటేజ్ కార్స్, వాళ్ళు యూజ్ చేసిన వింటేజ్ వస్తువులు, డిఫరెంట్ కల్చర్లో అన్నీ మనం చూడొచ్చు అనమాట. అప్పట్లో నిజామ్స్ యూజ్ చేసిన కత్తులు, ఇంకా గన్స్, ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ అన్నీ కూడాను మనం చూడొచ్చు.
Do you like the palace? Come here. Selfie. We'll take a selfie. కొనుక్కునే డ్రెస్ అనుకుంటాను. వీలైనంత వరకు తీయగలిగాను అనమాట ఫుటేజ్, ఎందుకంటే అంతమంది పీపుల్లో తీయలేకపోయాను ఎక్కువగా. ఇప్పుడైతే మేము బయటకు వచ్చేసాము, ఇంకా కాస్త మాకు టైం మిగిలింది. సో అందుకని చెప్పేసి ఒకసారి చార్మినార్ దగ్గరికి కూడా వెళ్ళి వచ్చేసేద్దాము అని చెప్పి వచ్చామన్నమాట. మా పాప పుట్టినప్పటి నుంచి మేము ఇటు రావడమే మానేసాము, మళ్ళీ క్రౌడ్లో తను ఉండలేదు కదా అని చెప్పేసి. ఇప్పుడే ఊహ తెలుస్తుంది కదా, 4 చోట్ల తిప్పటం మంచిది, 4 రకాలు చూస్తుంది అని చెప్పేసి తీసుకొచ్చాము. స్టిల్ ఇక్కడ పీపుల్ అయితే ఎక్కువ అయిపోతున్నారు కదా, సో అందుకని కొంచెం సఫోకేట్ ఫీల్ అయ్యింది. అంటే ఈవినింగ్ అవుతున్న కొద్ది క్రౌడ్ పెరుగుతుంది కదా ఇక్కడ. అప్పటికే చాలా సఫకేట్ అయింది కొంతమంది పీపుల్ మధ్యనే. స్టిల్ తనకు నచ్చినవేవో తీసుకుంది, వాచెస్ అని చెప్పేసి, బెలూన్స్ తీసుకుంది. నేనైతే ఏం షాపింగ్ చేయలేదు, ఇంత ఓపెన్ గా షాపింగ్ చేయడం నాకు అలవాట్లేదు, సో అందుకే నేనైతే ఏం చేయలేదు. బట్ ఇలాంటి స్టాల్స్ చూడడం అంటే నాకు చాలా ఇష్టం, జస్ట్ చూసా అంతే. ఇక మేమైతే కొన్ని ఫ్యామిలీ పిక్స్ తీసుకున్నాము. దాని తర్వాత ఇక్కడ కాటన్ క్యాండీ చూసి మా బేబీ ఏదో బెలూన్ అనుకుంది, బట్ ఆ తర్వాత కాటన్ క్యాండీ అని తెలిసి వదిలేసింది అనమాట. తను ఎప్పుడు ఇది తినలేదు, ఏదో పింక్ కలర్ లో ఉండేసరికి కొంచెం టెంప్ట్ అయింది, తర్వాత డిసప్పాయింట్ అయింది అనమాట. తనైతే మళ్ళీ బెలూన్ కావాలని అడిగితే బెలూన్ ఒకటి తీసుకొని రిటర్న్ అయిపోయాము. మేము చార్మినార్ నుంచి ప్యాలెస్కి, ప్యాలెస్ నుంచి చార్మినార్కి అక్కడ ఆటోస్లోనే తిరిగాము, ఎందుకంటే ఆ ట్రాఫిక్లో కార్ కష్టం అని చెప్పారు. సో మళ్ళీ ఇక్కడ ప్యాలెస్కి వచ్చాము, ఇక్కడ నుంచి మళ్ళీ కార్లో అయితే బయలుదేరిపోయాము ఇంటికి. అప్పటికే ఫుల్ ట్రాఫిక్ అనమాట, అప్పటికే మేము అంతా పేషెంట్లా అయిపోయాము. ఇంకా చూస్తే చుట్టుపక్కల ఫుల్ ట్రాఫిక్ ఉంది, ఇంటికి వెళ్ళేసరికి ఎంత టైం అవుతుందో కూడా తెలియదు. బట్ మేమైతే ఎంజాయ్ చేసాము. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకా కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేంత వరకు కూడా మీ సుకన్య సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మామ్స్ లైఫ్.